హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నేర్పించబోయే రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై. ఓన్లీ ఒక్క మసాలా ఇంగ్రీడియంట్తో టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక ఫ్రై పాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వాలంటే ఒక స్పూన్ సాల్ట్ని కూడా ఇప్పుడే వేసేసుకోండి. ఫ్రై అవుతుండగానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. అది యాడ్ చేసి ఇలా బ్రౌన్ వచ్చేసేయాలి. బ్రౌన్ కలర్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ ఫ్రై అయిపోవాలన్నమాట. ఇవి ఫ్రై అయిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్, నేను ఒక 1/2 కిలో తీసుకున్నా. ఈ చికెన్ కూడా వేసి ఒక హాఫ్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ బ్రౌన్ కలర్గా చేంజ్ అవుతూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫుల్ స్పూన్ కారంని యాడ్ చేయండి. ముందే నేను ఆనియన్లో సాల్ట్ వేసాను కాబట్టి అదే సరిపోతుంది, ఇంకా యాడ్ చేయట్లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక్క మసాలా అని చెప్పాను కదా, అది కూడా రెడీ చేసుకుందాం ఈలోపు. దానికి ఏం కావాలంటే కొన్ని లవంగాలు, ఒక 2-3 చెక్క, వీటిని పౌడర్గా చేసి పెట్టుకోవాలి. పౌడర్గా చేసి పెట్టుకొని ఇది ఫైనల్గా యాడ్ చేయాలన్నమాట. ఇంకొక 5 మినిట్స్లో అయిపోతుందనగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలాని కూడా ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. బాగా బ్లాక్ కలర్లో ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడే చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. అంతే. ఓన్లీ ఒక్క మసాలా పౌడర్తో ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అవుతుంది.